రాజ్యాలు దాటి దేవుడు రాముడు రాలేదా సీత కోసం? సీతమ్మ చూడలేదా నా కోసం వస్తాడు రాముడని? నే ఎట్ట బతకను నా ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో వీడియో అయితే చూసారు కదా. సో మీకు కూడా మీరు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటో పెట్టుకుని ఆ విధంగా మీ ఫోటో పైన లిరిక్స్ వచ్చేలా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఎడిటింగ్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ వీడియోకి అయితే మీరు ఎంతమంది చూస్తే అంతమంది అయితే లైక్ అయితే చేయండి. సో మీలాగా ఎడిటింగ్ నేర్చుకోవాలన్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. సో వీడియో కనుక బాగుంటే బాగుందని కామెంట్ చేయండి. సో బాగలేకపోతే బాగాలేదని కామెంట్ చేయండి. సో నేను ఇంకా నెక్స్ట్ టైం బెటర్గా ఎడిటింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను కాబట్టి సో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. సో నేను కింద మీకు షేక్ ఎఫెక్ట్ అండ్ బీట్ మార్క్ ప్రెజెంట్ అండ్ ఫాంట్స్ అయితే ఇస్తాను. అవి మీరు డౌన్లోడ్ చేసుకుని ఎలక్ట్ మిషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. 2 ప్రెజెంట్స్ చేసుకున్న తర్వాత ఒక ప్రాక్టికల్ వీడియో అనేది ఇస్తా. ప్రాక్టికల్ వీడియో కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఎలక్ట్ మిషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్నవి రెండు మీకు టాప్లో అయితే కానొస్తాయి. సో ఫస్ట్ మీరు బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే దీనికి మీకు ఫాంట్స్ అయితే ఉంటాయి. సో కలిపి రైటింగ్ మామూలు దానికి మామూలు ఫాంట్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చే టెక్స్ట్కి ఏమో పెద్ద ఫాంట్ మామూలు ఫాంట్ ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చే టెక్స్ట్కి ఏమో కలిపి రైటింగ్ ఫాంట్ ఉంటుంది. సో ఇందులో నేనైతే ఫాంట్స్ యాడ్ చేశాను, కానీ మీరు డౌన్లోడ్ చేసుకుంటేనే మీకు ఫాంట్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. సో లేదంటే ఒకవేళ ఎలా యాడ్ చేసుకోవాలి నేను చూపిస్తాను. ఫస్ట్ ఈ పెద్దదాన్ని క్లిక్ చేసుకోండి, వైట్ కలర్లో ఉన్నదాన్ని. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి, పైన యారోని క్లిక్ చేసుకుంటే మీరు ఇక్కడ ఫాంట్స్ అయితే కానొస్తే ఆ ఫాంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా. అండ్ ఇక్కడ కలిపి రైటింగ్ ఫాంట్ని కూడా అంతే క్లిక్ చేసి చూడండి. సో ఫాంట్స్ అనేవి ఈ విధంగా మీరు ప్రతిదానికి యాడ్ చేసుకోండి. యానిమేషన్ నేను ఫేడ్ ఇన్ అవుట్ అయితే చేశాను. యానిమేషన్ చాలా బాగుంది. వీడియో ఎంట్రన్స్లో రెడ్ మార్క్ నుంచి ప్లస్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీరు ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ని క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఫోటోని గట్టిగా ఒత్తి పట్టుకొని లిరిక్స్ కిందకైతే తీసుకొచ్చుకోండి. అప్పుడు మీ ఫోటో పైన లిరిక్స్ అయితే పడతాయి. ఈ విధంగా అయితే పడతాయి. ఇప్పుడు మీరు ఈ ఫోటోని ఎండింగ్ వరకు జరుపుకోండి. ఎండింగ్ వరకు జరుపుకుంటే ఒకసారి లిరిక్స్ చూడండి, మీ ఫోటో పైన ఈ విధంగా పడ్డాయి. ఇప్పుడు ఫోటోని క్లిక్ చేసుకోండి. ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి ఇక్కడ ఈ ఒపాసిటీని మీరు ఒక 50% అయితే పెట్టుకోండి. సో అప్పుడు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. 50% పెట్టుకుంటే లిరిక్స్ ఇంకా బాగా హైలైట్ అవుతాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్కి వెళ్ళండి, షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోకి నేను ఒక ఎఫెక్ట్ అనేది యాడ్ చేశాను. ఆ ఎఫెక్ట్ మీరు కాపీ చేసుకోండి. జస్ట్ కాపీ చేసుకుని బ్యాక్కి వెళ్ళేసి బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఆ ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ స్టైల్ని క్లిక్ చేయండి. మనకు అప్పుడు ఫోటో అనేది కిందికి పైకి వస్తుంది. ఇప్పుడు మనకు వీడియో అంతా కంప్లీట్ అయింది కదా. ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. మీ డౌన్లోడ్ ఫోల్డర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ ఫోల్డర్స్లో ప్రాక్టికల్ వీడియో అయితే వస్తుంది కదా. అప్పుడు ఆ ప్రాక్టికల్ వీడియోని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఆ ప్రాక్టికల్ వీడియోని ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. సో వీడియోని క్లిక్ చేసి బెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళేసి లైటింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ చేసుకుంటే మీకు ప్రాక్టికల్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీరు ఎండింగ్కి వెళ్ళండి. 26 సెకండ్స్ దగ్గరికి వెళ్ళేసి వీడియోని ట్రిమ్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ఇదే లేయర్ని డూప్లికేట్ లేయర్ చేసుకోండి. అప్పుడు మనకి డబల్ వస్తుంది, చాలా హైలైట్గా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు పైన సెరాకన్ ఉంటుంది. సెరాకన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఎక్స్పోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. వీడియో అనేది మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో బాగుంటే కామెంట్ చేయండి. సో బాగా లేకపోతే నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ గైస్.